వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బియ్యం గింజ రంధ్రంలో శివయ్య రూపం. దేవరకొండ రేషన్ కార్డు దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రాఘవేంద్ర. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహీత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యం గింజలో శివుని యొక్క విగ్రహాన్ని అలాగే పచ్చని పూల మొక్కలు రూపొందించాడు. ఇలాంటి అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయటకు 18 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. శివాయ ఓం నమః 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 శివాయ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి
ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగుంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా. మరి ప్రతి ఒక్కరికి ఆ భోలాశంకరుని కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ చౌక దుకాణాలు 16-17 షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ 2 షాపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పి రామకృష్ణ సిఏ విజిలెన్స్ ఆఫీసర్ మరియు రూపస్ అగ్రికల్చర్ విజిలెన్స్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ దుకాణాలలో తనిఖీలు చేశామని షాప్ నెంబర్ 17 నందు రాగులు 500 కేజీలు, చక్కెర 118 ప్యాకెట్లు, బియ్యం 128 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. మరియు షాప్ నెంబర్ 16 నందు రాగులు 376 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. దీనిపై రిపోర్టర్ తయారు చేసి కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన రేషన్ చౌక దుకాణాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం అండి. మేము ప్రాంతీయ నిఘా మరియు అభివృద్ధి శాఖ కర్నూలు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్ గారు పుర రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ రూఫస్లో ఉంటా. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శ్రీమతి ఎన్ విజితా నీలం గారి ఆదేశాల మేరకు మరి ఎక్కువ చౌక దుకాణంలో కూడా సరుకు నిల్వలు, భౌతిక నిల్వలు, మరి వాటి యొక్క ఈ పాస్ ఉన్న నిల్వలు లబ్ధిదారులకు అందుకునేలాగన్న ఉద్దేశంలో మన భాగంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 132716 షాపు మరియు 132717 దేవరకొండ మండలం, దేవరకొండ పట్టణంలో ఉన్న మరి యొక్క 2 ఎఫ్పీ షాపులకు తనిఖీ చేయడం జరిగింది. 132716 షాప్ నందు మరియు రైస్, ఫార్టిఫైడ్ రైస్, షుగర్ మరియు రాగి పిండి యొక్క వివరంలో మళ్ళీ ఇన్పాస్ మిషన్ మరియు భౌతిక నిల్వలను వ్యత్యాసం చేసి చూడగా చక్కెర యొక్క నిల్వ దాదాపుగా 367 కిలోలు, రాగి ఫ్లోర్ 571 కిలోలు, రాగి 376 కిలోలు, ఫార్టిఫైడ్ రైస్ మరి 2175 కిలోలు ఉన్నాయి. అయితే వీటిలో ఎందులోనూ వ్యత్యాసం కనిపించలేదు. రాగిలో మాత్రం 376 కిలోలు ఈ యొక్క షాపు నందు తక్కువగా 132716 నందు తక్కువ ఉన్నాయని మనకి గుర్తించడం అనేది. అదేవిధంగా 132717లో మరియు ఫార్టిఫైడ్ రైస్ 128 కిలోలు వ్యత్యాసము, మరియు జొన్నలు 150 కిలోల వ్యత్యాసము, రాగి పిండి 500 కిలోలు 300 కిలోల వ్యత్యాసము, చక్కెర 118 కిలోల వ్యత్యాసము గుర్తించడమైంది. వీటి తదుపరి చరణితము నిత్యావసర సరుకుల చట్టము 1955 ప్రకారం 6A కేసు చేస్తూ సంబంధిత ఆంజనేయులు గారైనటువంటి వెంకటేశ్వర గారైనటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిచే మరి కలెక్టర్ పౌర సరఫరా శాఖ కర్నూలు వారికి పంచనామా చేస్తూ ఈ యొక్క స్టాక్ను కూడా సంబంధిత BRO గారికి స్వాధీనం చేసుకుంటూ మేము పంచనామా చేసి ఈ యొక్క రిపోర్ట్ తహసీల్దార్ గారి దేవరకొండ వారి కార్యాలయానికి అప్పగించడం.
సార్ ఇప్పుడు వ్యత్యాసం ఉండేటివి ఎలా సార్? మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలా లేకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అంటే అది మళ్ళీ సరుకు రవాణాలోకి మీరు కూడా మన వస్తుంది కాబట్టి మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఏం కాదు. ఇది సంబంధిత విఆర్ఓ గారి ఆధీనంలో ఉంటుంది. మరి అది ఈ రవాణా ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి తీసుకొని వస్తుంది. షార్టేజ్ వచ్చినవి ఎలా సార్? ఈ షుగర్ పంచదార కానీ కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ 10-16వ వార్డు కౌన్సిలర్లు చేరికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, అదేవిధంగా రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ శూన్యమని అన్నారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకసారి అందరు నిలబడండి, ఒకసారి అందరు నిలబడండి. ఇక్కడ గారి ఆదేశాల మేరకు మన పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అట్లనే కౌన్సిలర్, వార్డు మెంబర్లు, ఇంకా బీఆర్ఎస్ లీడర్స్ చేరడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కానీ కలుసుకొని పని చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మీకు ఎటువంటి నష్టం జరగదు. ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా, వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు. మరి ఎంపీ కౌన్సిలర్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, అట్లనే వార్డ్ మెంబర్స్, మరి టీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీళ్ళందరూ కూడా వర్షం చెప్తున్నాం. మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ, మా కేడర్, కాంగ్రెస్ కేడర్, పాలకుర్తి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం, ముందుకు పోదాం. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నామో, ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ, మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కానీ, మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే, ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమి ఎక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇంకొకళ్ళు తప్పు చూపంటుండదు. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వెనకడికి వేయకండి. మనందరం కూడా ఒక అక్క చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములాగా, మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో. మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు, కనపడదు ఆ పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం. అది నేను చెప్తున్నా, అదే మీకు వాగ్దానం కూడా. బాపట్ల జిల్లాలో పార్లమెంట్ శాసనసభ ఎన్నికలకు అవసరమైన ఈవీఎం యంత్రాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య సిద్ధంగా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం యంత్రాలు వినియోగిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మనం ఏసీలో సార్ మేము 5.2 ఇస్తాం. నెక్స్ట్ సార్ టీసీలో సార్ ఇంతకుముందు ఏమి ఇవ్వలేదు సార్ 100 ఫోన్ కూడా సార్ మన దగ్గర ఓకే ఎస్ సార్. ఇప్పుడు పడతాయా బియ్యులు 5 సియులు 3 వీళ్ళకంటే కొంచెం అంటే అసెంబ్లీ దాంట్లో నుంచి అలా తీసాం కాబట్టి ఒక 5 సియులు 5 బియ్యులు 3 వీళ్ళకంటే కొంచెం తీస్తాం. దాంట్లో నుంచి 100 అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ రెండు కలిపి 120 అవుతుంది. 120 బియ్యులు 120 సియులు 120 వీళ్ళకంటే ఇంకా 120 అంటే ఏమవుతుంది ఉంటుంది కదా వచ్చిన తర్వాత అందులో అంటే మనకు నెక్స్ట్ ప్లాన్ చేసినప్పుడు వికెట్ ప్లాన్ ఏదైతే కంప్లీట్ అవసరం చేసేసి దాని ప్రాజెక్ట్ని యాభై ప్లాన్ తీసుకుని అన్నీ ఆ ఈవెంట్స్ ఉంటాయి కానీ ఆ ఈవెంట్స్ పెట్టేసి సపరేట్గా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసి గద్దెనెక్కించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తానని మాట ఎలా తప్పారంటూ వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం దామోదర నరసింహారావు, మంత్రులు సీతక్క, కోమిటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు అమలు చేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు. 24 లక్షల మంది దరఖాస్తుల నుండి 20,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నింపేందుకు మాట మార్చారా అని ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. జంగమ
జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై నేటి నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. నేటి నుండి 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన కుట్టి అనిల్ ఎస్సీ నాయకులు కన్నన్ మరియు డాక్టర్ వెంకటేష్ ప్రోగ్రాంతో సుమారు 50 మంది యువకులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని రాజు చౌరస్తాలో పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేయడంతో రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని, ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట ఇచ్చారని, ఉచితమని ఇప్పుడు ప్రజల నుంచి ఒక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపుతుందని, మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కట్టి తీరాలని ప్రజల మెడ మీద కత్తి పెట్టారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్
మహబూబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జిగు సురేందర్ రెడ్డి మరియు ఇద్దరు కౌన్సిలర్లు దొంగని రేవతి, విద్యాల మాధవి, అనిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆహ్వానించారు. తొర్రూరు కౌన్సిలర్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్గా కానీ మరి అట్లనే కొంతమంది వార్డ్ మెంబర్స్ మరి టీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ మా కేడర్, కాంగ్రెస్ కేడర్, పాలకృతి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం, ముందుకు పోదాం. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నామో ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కానీ మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే, ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమి అక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన ఇంకొకళ్ళు తక్కువ చూపు అంటూ ఉండదు. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వెనకడి వేయకండి. మనందరం కూడా ఒక అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములాగా, మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి పాలకుర్తి నియోజకవర్గంలో. మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు, కనపడదు మా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అని నేను చెప్తున్నా. అదే మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. మరి మీరందరూ కూడా పాటు థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.